హైదరాబాద్ యూసఫ్గూడలో రిజర్వాయర్ ప్రారంభోత్సవం జరిగింది. 6 కోట్ల వ్యయంతో జలమండలి దీన్ని నిర్మించింది. కొత్త రిజర్వాయర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇన్నేళ్ల తర్వాత ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసుకుని అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రాంతంలోని ప్రజలు ఎన్నో ఏళ్లుగా సరైన సమయానికి తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో వీరి కష్టాలు తీరినట్టేనని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ప్రస్తుతమే కాకుండా భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తాగునీటి కోసం ప్రణాళిక రూపొందిస్తున్నాము అన్నారు. కేంద్రం సహకరించేలా కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని పొన్నం కోరారు. అనేక సంవత్సరాలుగా ఈ రిజర్వాయరు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా చుట్టుపక్కల రహమత్ నగర్ కానీ బోడబండ కానీ మిగతా చుట్టుపక్కల కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అనేక రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి చాలా సంవత్సరాలుగా ఇది ప్రారంభించినప్పటికీ కూడా మరి అనేక ఆందోళన తర్వాత ఈరోజు మరి అది పూర్తయి ప్రజలకు నీరు అందించే విధంగా రిజర్వాయర్ను పూర్తి చేసుకోవడము చాలా సంతోషం. హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణకు సంబంధించి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మనం చూసుకున్నాం. ఇటీవలైన కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటాం. ముఖ్యమైన త్రాగునీటి సమస్యకు సంబంధించి బాధ్యతగా అందరం మనం కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అయితే గతంలో 8 లక్షల కనెక్షన్లు ఉంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో 13,80,000 కనెక్షన్లు పెరిగినాయి. కానీ నీటికి సంబంధించిన వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప ఒక్క MLD వాటర్ కూడా మనం ఇక్కడికి సరఫరా చేసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మళ్ళొక్కసారి దాదాపు 7,000 కోట్లతోటి 20 TMCని తీసుకొచ్చే ప్రణాళిక టెండర్ల ప్రక్రియలో ఉంది. దాంతోపాటుగా రాబోయే కాలంలో ఎందుకంటే నగరం పెరుగుతూ ఉంది, దాని ప్రకారంగా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి. కాబట్టి ఈరోజు పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా కొంత హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి సహకరించాలని గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరిన మరొకసారి సందర్భంలో తెలంగాణ రాష్ట్రపతి హైదరాబాద్